100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం టూర్లో ఉన్నారు. 3 రోజుల పాటు అక్కడే బస చేయబోతున్నారు. అలానే మొదటి రోజు పెన్షన్ల పంపిణీలో బిజీగా ఉన్నారు. మొదటి రోజే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్పీచ్ రాజకీయ దుమారాలను లేపుతోంది. అసలు పవన్ కళ్యాణ్ ఏ అంశాల మీద ఫోకస్ చేశారు, ఎందుకు ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి, ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి రజనీ గారు ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ స్పీచ్ పిఠాపురంలో పేలింది అంటున్నారు. ఏంటి, ఎలా ఉంది? మీ జనసేన నాయకుల అభిప్రాయం ఏంటి? సార్, అద్భుతాలు చేయలేము, జవాబుదారీతనానికి సిద్ధంగా ఉంటాము అనే మాట అయితే నాకు సుస్పష్టంగా వినపడిందండి. దాని తర్వాత ఇంకా చాలా స్టేట్మెంట్లు వచ్చినాయి, కానీ ఆ 2 పదాల్లో చాలా గొప్ప అర్థం ఉందండి. అర్థమే కాదు, పరమార్థం ఉంది. అద్భుతాలు చేయలేము అంటే ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రభుత్వ ఖజానాలో మేము అనుకున్నంత మేరకు డబ్బు లేదు. ఆ అనుకున్నంత మేరకు డబ్బు ఉంటే తప్ప మీకు ఇచ్చినటువంటి మాటలు అన్ని నిరూపించుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే ఇవాళ పెన్షన్ అయితే ఇచ్చేసారండి. అంటే ఇళ్ళలగానే పండగ అవ్వదు. ఒక ప్రామిస్ నెరవేరగానే రెండో ప్రామిస్ కి ఎదురు చూస్తుంటారు ప్రజలు. జవాబుదారీతనం, సమాధానం ఖచ్చితంగా చెప్తాం. శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. పంచాయతీ శాఖ, అటవీ శాఖ, గ్రామీణ శాఖలు, ఇన్ని శాఖల్లో ఏ ఖజానాలో ఎంతెంత డబ్బు ఉంది, మన ముందు ఎంత పెద్ద టాస్క్లు ఉన్నాయి, అవి కంప్లీట్ చేయడానికి ఈ డబ్బు సరిపోతుందా? సరే, ఈ నెల అయిపోయింది. కేశవ్ గారు తప్పట్లు కొట్టారు, పెన్షన్లు ఇచ్చేసాం. 3,000 అనుకున్న వాళ్ళకి ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ సర్కారు వారి పాట అన్న జగన్మోహన్ రెడ్డి చూసి ఈ పక్క నవ్వుకొని మనం ఒకేసారి 1,000 రూపాయలు కల్పించాం. చాలా గొప్పగా ఉంది. ప్రజలు గొప్పగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ దీవెనలతో నెక్స్ట్ మిగతా ప్రామిస్ కూడా నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఈరోజు పంచాయతీ శాఖ చాలా కీలకమైన శాఖ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో 2 అంశాలు, నిధుల కొరత అనే దాని గురించి కొంత ప్రస్తావించారు. ఆయన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అయినా నిలబెట్టుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం అన్నారు. రెండోది, నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టం అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఏంటి, ఈ రెండింటిని మేళవించి చూస్తే ఒకటి హామీల అమలు, రెండోది గతంలో జరిగిన తప్పిదాలు, ఇంతేనా? వీటిపైనే ఫోకస్ ఉందా? సార్, గత ప్రభుత్వంలో యాజ్ అన్ హైకోర్టు అడ్వకేట్గా నాకు తెలిసింది ఏంటంటే, రోడ్లు వేసిన వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులు ప్రభుత్వం నుంచి నిలబెట్టి వసూలు చేయించాం. దాంట్లో కలెక్టర్లు సైతం పెనాల్టీలు అనుభవించారు, పనిష్మెంట్లు అనుభవించారు, కోర్టు చుట్టూ తిరిగారు. కానీ ఈ వచ్చే ప్రభుత్వంలో ఖజానాలో డబ్బులు లేని నేపథ్యంలో రోడ్లు వేయడానికైనా ఉన్నాయా? మీకు తెలుసా, అమరావతిలో రోడ్ల మీద దొంగతనాలు జరగవు, రోడ్లే దొంగతనాలకు గురవుతాయి. ఆ రకంగా గండి కొట్టేశారు. సో ఇదంతా చూస్తుంటే సార్, నిధుల కొరత ఎంతో కొంత ఉందని ఏందో మీరు నోటి మాటగా తీసి పక్కన పడేస్తున్నారు. కానీ ఎంత కొరత ఉంది అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సినటువంటి బాధ్యత పంచాయతీ శాఖ మంత్రి గారికి ఉంది. ఎందుకంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఆవురావురమని ఆకలితో ఎదురు చూస్తున్న ప్రజలకి ఒక పథకాన్ని ఇచ్చేస్తే చాలా సంతోషపడ్డారండి. అంటే దగ్గర మాకు తెలిసి 40,000 పైచిలుకు మంది పిఠాపురంలో ఇవాళ రోజు పెన్షన్లు తీసుకున్నారట. 27,36,00,000 పైచిలుకు అమౌంట్ అక్కడ పంచిపెట్టారు. దాంట్లో ఒంటరి మహిళలు, వృద్ధాప్యులు, వికలాంగులు, మత్స్యకారులు, కల్లు రైతులు, కల్లు కార్మికులు, అదే రకంగా డప్పు కళాకారులు, అదే రకంగా ఇంకా కూడా కొంతమంది ట్రాన్స్జెండర్లకు కూడా కొంత అందింది. సో ఈ అన్నిటి నేపథ్యంలో 27 కోట్లు ఖర్చు, 36 లక్షలు, 27 కోట్లు 30 లక్షలు అందరితో క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే నెల కూడా 27,36,00,000 డబ్బు ఒక పిఠాపురానికి ఇస్తే, అంటే ప్రతి నెల ఇవ్వాలి కదా. అదే రకంగా మిగతా ఏరియాలకి, మిగతా ఊర్లకి, మిగతా జిల్లాలకి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఉట్టి పెన్షన్లకి. 1వ తారీఖు జీతాలకేంటి, తర్వాత పెన్షన్దారులు, గవర్నమెంట్ పెన్షన్దారులు ఏంటి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయితే వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏంటి, అసలు ఏదన్నా ఎక్కడన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వాటికి కట్టే నష్టపరిహారాలు ఏంటి, అసలు ఇదంతా ఊహించుకుంటే అసలు మా నాయకుడు సార్ కేశవ్ గారు ఓడిపోయినప్పుడు కూడా పక్కపక్క నవ్వుతూ గెలిపించేద్దాం, పోరాడితే పోయేదేంది, బానిస సంఖ్యలు అంటూ గర్జించిన మా అన్న, స్టేజ్ల మీద పాటలకి డాన్స్ వేసిన మా అన్న ఈరోజు గెలిచిన తర్వాత నిశ్శబ్దం అయిపోయాడు సార్.
అంటే ఒక లక్ష్మీ నరసింహస్వామి ఉగ్ర రూపం చూస్తున్నామేమో. ఎందుకంటే ఆయన మీకు చెప్పారు, గతంలోనే అందరికీ చెప్పినారు, 21 సీట్లు వస్తే భయంగా ఉంది. ఎందుకని? బాధ్యత ఉంది. ఎందుకని? ఖజానాలో ఎంత ఉందో, మనం ఎన్ని వాగ్దానాలు చేశామో అవన్నీ నెరవేర్చుకునే నేపథ్యంలో నేను జీతం తీసుకుంటాను గవర్నమెంట్ ఎంప్లాయీగా, ఏది ఒక ప్రజాప్రతినిధిలాగా జీతం తీసుకుంటాను, గవర్నమెంట్ ఇచ్చే జీతం అని గతంలో చెప్పారు. గుర్తుందా కేశవ్ గారు? అవును. ఇప్పుడేం చెప్పారు? నిధుల కొరత ఉంది, అనుకున్న రకంగా చేయలేకపోతామేమో, కానీ అద్భుతాలు చేయలేము, మా ప్రయత్నం అయితే మేము అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాము అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి. బాధ్యతలు సరిగా నెరవేర్చలేనప్పుడు హక్కులు అనేవి కలిగి ఉండవు అన్నట్టుగా తనకు తానే పనిష్మెంట్ వేసేసుకుంటాడు సార్. నాకు అప్పుడు గుర్తొచ్చింది, జానీ సినిమాలో లాస్ వచ్చినప్పుడు యాక్టర్ గా నువ్వు కష్టపడ్డావు కదా, డిమాండ్ గా నీ అమౌంట్ నువ్వు తీసుకోవచ్చు కదా అంటే, అక్కడ ప్రొడ్యూసరు, డైరెక్టరు, అక్కడ ఉండేవాళ్ళు, లేకపోతే చాలా మంది నష్టపోయారు, థియేటర్ల ఓనర్లతో సహా. మరి నేను ఒక్కదాన్ని ఎలా డబ్బులు తీసుకుంటా ఒక్కడనే అని చెప్పి డబ్బులు తీసుకోవడానికి ఒప్పుకోలేదండి. అంత నిజాయితీగా, నిరభ్యంతరంగా, ధైర్యంగా పనిచేసేటటువంటి ఒక పరిపాలకుడు, ఒక సేవకుడు, ఒక కార్మికుడు రోజు నేను తీసుకోలేని జీతం అని చేతులెత్తేశాడు. నా వల్ల కాదు, వద్దులేండి, అసలు నిధులు లేవు, నిధులు లేనప్పుడు నాకు ఇచ్చే జీతం కూడా దండగైపోతుంది, వద్దులే, ఆ నిధులు దాంట్లో ఉంచండి, 1,00,000 2 లక్షలు ఎంత వస్తున్నాయి జీతం, ఆ వరకన్నా ఇంకొక దేనికన్నా ఉపయోగపడుతుంది, నేను ఎలా తీసుకుంటాను, వద్దులేండి, డబ్బు అంతా బాగున్నప్పుడు అందరం కలిసి తినొచ్చు, లేనప్పుడు నా రూపాయి నాకు ఇవ్వాల్సిందే, నా ఎమ్మెల్యే సీట్ నాకు ఇవ్వాల్సిందే, నాకు ఎమ్మెల్సీలో ఏమి ఇస్తావు, నా పోస్టులు ఏమి ఇస్తావు అంటూ మాట్లాడే వాళ్ళకి ఈ రోజు ఆయన చూసి నెరవేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి. బాధ్యతలు అవి, జవాబుదారీతనం. ఏ అన్నా చేస్తానన్నావు, చేయలేకపోయినావు అంటే ఎక్కడ పెట్టుకోవాలి తల? ఇదే భయం, భయంతో కూడిన బాధ్యత. అందుకనే ఎన్నికల సమయంలో కూడా చాలా వరకు డిస్కషన్ జరిగింది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇన్ని హామీలు ఇస్తే అమలు చేయడం కష్టమవుద్ది అనేటువంటి చర్చ జరిగింది. అయినా కానీ రెవెన్యూ జనరేట్ చేస్తాము, అలానే దానికి తగ్గ ఫలితాలని ప్రజలకు పంచిపెడతామని చెప్పారు. ఇప్పుడు ఆ పరిస్థితి కానీ ఆ వాతావరణం కానీ లేదంటారా? 100% ఉంటుంది సార్, వస్తుంది. ఇప్పటికిప్పుడు అవని పరిస్థితి. మీకు తెలుసు, అమరావతిలో భూముల రేటులు ఎంత ఉన్నాయో, కంపెనీలు ఎలా విచ్చలవిడిగా వస్తాయో, ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇస్తుందో, ఆ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన పన్నులే మన ప్రభుత్వ ఖజానా కదా సార్. ప్రత్యేకించి మనం ఏమి అక్కడ దాచుకునేది లేదు, మనం కట్టే పన్నులే. సో కంపెనీలు రావాలి, ఇక్కడ నెలకొల్పాలి, ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్, ఎమ్మెల్యే హోటళ్లలో, గెస్ట్ హౌస్లో, తెలిసిన వాళ్ళ ఇళ్లలో బస చేస్తూ ఆఫీసులకు వస్తున్నారు. మీకు తెలుసు, అంతకుముందు ఏ ఎమ్మెల్యే డిబేట్లో కూర్చునేవాడు కాదు, కానీ ఈరోజు ఎమ్మెల్యేలు కూడా డిబేట్లో కూర్చుంటున్నారు. ఎందుకంటే ప్రజలకి తెలియజేస్తున్నారు మా పరిస్థితి, ఇక్కడ ఖజానాలో డబ్బు లేవు, ఏమీ చేయలేని పరిస్థితి. అంటే కలెక్టర్ ఆఫీసుల్ని తాకట్టు పెట్టేశాడు సార్, కార్పొరేషన్ నిధులు తాకట్టు పెట్టేశారు సార్, కనీసం 10 లక్షల కోట్ల అప్పు కనపడుతుంది సార్. తాగుబోతులు పెళ్ళాల పుస్తల మెడలో తాళ్లు తాకట్టు పెడతారు, పాపం మెడలో పుస్తల తాళ్లు, వాళ్ళని తాగుబోతులు అంటారు. తాగుబోతులను కూడా 20 ఏళ్లకి తాకట్టు పెట్టిన ఘనత గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది. సరే, తాగడం వల్ల వచ్చే డబ్బు ఉంటుంది కదా, అది ఇన్కమ్ జనరేట్ చేస్తుంది, అది ఆల్రెడీ తాకట్లో ఉంది. నీ శాలరీ అకౌంట్లో పడంగానే వాళ్ళ అకౌంట్లోంచి లోన్ వాడు కట్ చేసేసుకుంటాడు చూడండి, అలాగే ఇమీడియట్ గా వాడు తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ మిగిలిన దాంతో కుటుంబాన్ని జరపలేక ఒక మధ్యతరగతి ఉద్యోగి ఎంత బాధపడతాడో, ఈ రోజు రాష్ట్రం అదే పరిస్థితిలో ఉంది. అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, కానీ కార్పొరేషన్ తాలూకా తీసిన అప్పులకి, ఏదైతే మందు బావుల్ని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకి అంతా కూడా అకౌంట్లోంచి కట్ అయిపోయి మిగిలిని వస్తుంది. ఆ మిగిలిన పెన్షన్ ఇవ్వాలి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలి, ప్రభుత్వాన్ని నడిపించాలి, పథకాలు కంటిన్యూ చేయాలి, అన్న క్యాంటీన్లు నెలకొల్పుకోవాలి. ఇవన్నీ కూడా ఒక పెద్ద టాస్క్ అండి. ఇద్దరు అధినాయకుల మీద ఉండే పిఠాపురం పరిస్థితి అండి. పిఠాపురంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హామీలు ఇచ్చారు. పిఠాపురాన్ని ఒక టూరిస్ట్ సర్క్యూట్ కింద డెవలప్ చేస్తానని చెప్పి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ 2-3 రోజులు అక్కడ బస చేస్తున్నారు కాబట్టి ఉప్పాడ బీచ్ పర్యటన ఉంది, అలానే సమీక్షలు ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి నియోజకవర్గాలను కూడా సమీక్షించబోతున్నారు పవన్ కళ్యాణ్. సో ఏ విధంగా ఉండొచ్చు ఇది? సార్, పిఠాపురానికి ఆయన ఇచ్చినటువంటి ప్రామిస్, దేశం మొత్తం పిఠాపురం వైపు తిరిగి చూడేలాగా చేస్తానన్నారు. అదే రకంగా అక్కడ ఎమ్మెల్యే ఎవరైతే పిఠాపురం ఎమ్మెల్యే గారు ఈరోజు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, ఒక పెద్ద గురుతర బాధ్యత ఉన్నటువంటి పంచాయతీ శాఖ, అటవీ శాఖలో కీలకమైనటువంటి ఒక పెద్ద శాఖలు ఇవి, వాటిలో మినిస్టర్. సో ఒక మన ఎమ్మెల్యే ఒక పెద్ద మినిస్టర్ అయితే మనకి ఎంత ఉపయోగపడతాడు అనే దాంతో ఎదురు చూస్తున్న పిఠాపురం వాస్తవులకి సెంట్రల్ నుంచి ఫండ్ అయినా జనరేట్ చేసి ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖ లాగా ఒక టూరిస్ట్ విభాగాన్ని జనరేట్ చేయాలండి.
ఆ ఉప్పాడకు సంబంధించినటువంటి ఏదో మీరు చెప్తున్నారు కదా, ఆ బీచ్ కానివ్వండి, ఏదైతే శ్రీపాద వల్లభుడు, పురుహుతిక అమ్మవారు, అదొక శక్తి పీఠాలండి. ఆ దరిదాపుల్లో చాలా వరకు గుళ్ళు ఒక శైవ క్షేత్రాలుగా, ఒక శక్తి పీఠాలుగా వెలసిల్లింది. సో దాన్ని ఇంకొంచెం కాటేజెస్ పెంచి, అకామిడేషన్స్ పెంచి, ఆ దేవుడి ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని ఆయన చాటి చెప్పడమే కాదండి, హిందూ ధర్మ ప్రచారానికి మాకు తెలిసి ఆదిశంకరాచార్యుని, రామకృష్ణ పరమహంస గారిని, వివేకానందుని చూసాం. కానీ మళ్ళీ ఆ కోవలోకి వచ్చేటటువంటి మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఒక కారణ జన్ముడనే భావించాలి. ఈ రోజు వారాహి మాత దీక్ష వేసుకుంటే ఆయన నడిచి వస్తుంటే మాకైతే ఆ వస్త్రంలో ఆయన చూస్తుంటే మాకు ఒక వివేకానందుడు లాగానో, ఒక ఆది శంకరాచార్య లాగానో కనిపిస్తున్నారు. ఈ రోజు మీరు అంటున్నట్టుగా ఖజానాలో డబ్బులు లేవు, వాళ్ళకి ఏం బాధ్యత నిర్వహిస్తారు, ఏం చేస్తారంటే సంకల్ప దీక్షతో ఈ రోజు అంత గొప్ప భారీ మెజారిటీ తెచ్చుకున్నటువంటి, తీసుకురావడానికి కారణమైనటువంటి ఒక అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు, సెంట్రల్ ని స్టేట్ ని అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించిన అధినాయకులు ఖచ్చితంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లడంలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. అదే రకంగా పిఠాపురానికి జనరేట్ అవ్వాల్సిన ఫండ్స్ ని జనరేట్ చేపించడంలో ఆయన ప్రధాన భూమిక పోషిస్తారు. అదే రకంగా 14 కమిషన్ లో, అంటే 14th కమిషన్ లో దారి మళ్ళినటువంటి నిధులు ఇటు వెళ్ళి పెని ఏమైపోయింది. 15th కమిషన్ నిధులని ఏ రకంగా వాడాలి, ఎక్కడ ఇంపార్టెన్స్ ని వాడాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక వచ్చేది వర్షాకాలం, జల్లడానికి బీచింగ్ కి డబ్బు ఎంత ఉందో ముందు అది కౌంట్ చేసుకున్నాం. ఎందుకంటే కలరా, మలేరియాలు జనరేట్ అవుతున్న టైంలో ముందు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బు లేదంటారా? మరి మీకు శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఆయన ఎంత మిగిల్చాడు, ఆ ఎంతతో ఏమి చేయాలి ఇప్పుడు అనేది కూడా తెలుస్తుందండి. అందుకనే నేను చెప్తున్నాను, వాళ్ళేమి దోషుల్లాగా, ముద్దాయిల్లాగా ప్రజల ముందు నుంచోవాల్సిన పని లేదు. ఒక పనికి మాలనోడికి పెత్తనం ఇచ్చి, పేనుకు పెత్తనం ఇచ్చి తలంతా గొరిగిందన్నట్టుగా అతను నెత్తినెక్కించుకుంటే 5 ఏళ్ల పరిపాలనలో 20 ఏళ్లు వెనక్కి వేసినటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం, ఖజానాలో గండి పెట్టినటువంటి నిర్వాకం, ఇది కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో జీతం తీసుకుంటానన్న అధినాయకుడు ఈ రోజు జీతం కూడా తీసుకోలేను, వద్దులే, నేను తీసుకునే డబ్బు దేనికో దానికి ఉపయోగపడుతుంది, ఇక్కడ అన్ని బాధ్యతలు నెరవేర్చాలి, ముందు జవాబుదారీతనాన్ని కలిగి ఉండాలి, అద్భుతాలు ఏమి సృష్టించలేము, నిధుల కొరత ఉంది అంటూ నోటి మాట కాకుండా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన చేతి డబ్బునే ఉదార స్వభావంతో దానం ఇచ్చిన వాడు, 2 చోట్ల ఓడిపోయిన ప్రజలకి నిలబడి పనిచేసిన వాడు, చనిపోయిన కౌలు రైతుల్లో ఎంతో మంది వైసీపీ వాళ్ళు కార్యకర్తలు అన్నా సరే మనిషిని మనిషిలాగా చూడండి, పార్టీలు పెట్టకండి, కులాలు మతాలను అంటకట్టకండి, ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కోల్పోయాడు, ఆ వ్యక్తికి ₹1,00,000 ఇవ్వండి అంటూ ఈరోజు ఎంతో మందికి కూడా డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి అండి. అటువంటి సహృదయుడు పిఠాపురంలో ఇలా ఉంది. ఆల్రెడీ 3 రోజుల నుంచి నాదెండ్ల మనోహర్ గారు కాకినాడలో మకాం వేశారు, ఏవో లంగర్ వేశారు. అక్కడ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి అవకతవకల పైన ఆధారాలు బయటకు వచ్చినాయని ఆయన నేరుగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలని సవరించే క్రమంలో జనసేన కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అఫ్కోర్స్ సార్, కొడాలి నాని అన్న గారు పాపం మొన్న కూడా మురిగినారు, ఆ విషయం కూడా మీరు అందరూ చూసినారు. అదే రకంగా ద్వారంపూడి గారు గతంలో గర్జించారు సింహ గర్జన లాగా, కానీ అది అడవి సింహం కాదు, గ్రామ సింహం అని తేలిపోయింది. కాకినాడ పోర్ట్ లో పాపం విలువైనటువంటి ఏదైతే పేదలకు ఇచ్చే బియ్యం సార్, మీకు గమనిస్తే ఆ బియ్యం ఇవ్వడానికి ఒక వాలంటీర్, వాళ్ళు వెళ్ళడానికి ఒక వెహికల్, దానికి పెయింట్లు, దాంట్లో ఒక డ్రైవర్, ఇంతమందిని పెట్టి బియ్యం పేదలకి అందిస్తున్నారంటే ఆ బియ్యం కూడా దారి మళ్ళించి కాకినాడ పోర్టుకి వెళ్ళిపోయి దేశాలు దాటిపోతుందంటే అదొక వింత. సన్న బియ్యం శాఖ మార్చులు ఖర్జూరపు నాయుడు, యాలక్క నాయుడు, లవంగ నాయుడు అని మాట్లాడే వ్యక్తి ఈరోజు ఆయన భాష అంటే అలాగే ఉంటుందేమోలే అనుకుంటే ఈరోజు ఆయన్ని కూడా ఆయన ఏదో అన్నారన్నట్టుగా కేసులు వేయాల్సిన పని లేదండి. ఆయన పెండింగ్ కేసులు తిరుగుదోడుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కూడా సన్న బియ్యంలో ఎంత స్కాములు జరిగింది. సన్న ఇసుక అండి, మా కృష్ణానది వారధి దగ్గర సన్న ఇసుక ఉంటుంది. కృష్ణానది నుంచి ఇసుక తెల్లారుజామున 3ంటికి ట్రక్కు లారీలతో గుడివాడ వైపు వెళ్ళిపోతుందంట, ఇసుక నీరు కారుకుంటూ. సో ఇవన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు జైల్లో వేసేంత టైం మాకు లేదు సార్. వాళ్ళు ఖజానా గండిపడిచ్చారు, నిధుల్ని దారి మళ్ళిచ్చారు, పథకాలని వాళ్ళు భోజనాలు చేశారు. సో ఇవన్నీ వెలుగు తీసి తిన్న ప్రతిది గంప కింద ఉన్న ప్రతి పందికొక్కు తిన్నదాన్ని కక్కిస్తే తప్ప మళ్ళీ ఖజానా నిండని పరిస్థితి. శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరేమీ దోషుల్లాగా బాధపడాల్సిన పని లేదండి. మీరు శ్వేతపత్రం రిలీజ్ చేసి ఖజానాలో ఎంత ఉంది, ఇప్పుడు ఏదైతే ఈ పెన్షన్ల పథకంలో ఎంత వెళ్ళిపోయింది, ఇంకెంత ఉంది, దీంట్లో పంచాయతీకి ఎంత ఇవ్వగలుగుతారు, ఇవన్నీ కూడా ఓపెన్ చేసి ప్రజలకి చెప్తే మీరేదో జవాబుదారీతనం అన్నారు కాబట్టి మీరు ఏమీ బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు, మీరు ధైర్యంగా ప్రజలకు సమాధానం చెప్పచ్చు. ఇది గత ప్రభుత్వ నాయకులు చేసినటువంటి నిర్వాకం.
5 ఏళ్ల పరిపాలనలో 30 ఏళ్ళు మనం వెనక్కి వెళ్ళిపోయాం. దయ ఉంచి మీరు దీన్ని గమనించండి, గుర్తించండి అంటూ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే అది పేపర్లో పబ్లిసిటీ కూడా చేయాల్సినటువంటి బాధ్యత ఉందండి. రైట్. థ్యాంక్ యూ రజనీ గారు, మీ అభిప్రాయాలని తెలియజేసినందుకు. ఇది పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బస చేసిన నేపథ్యంలో తొలిసారిగా డిప్యూటీ సీఎం హోదాలో ఆయన జరిపినటువంటి సమీక్షల సారాంశం. మరోవైపు ఖజానాలో డబ్బు లేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది, గతంలో జరిగినటువంటి తప్పుల్ని సవరించాల్సినటువంటి బాధ్యత కూడా తమపై ఉందని జనసేన నాయకులు చెప్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ అవకతవకలు పాల్పడినటువంటి సూత్రధారులైన వ్యక్తుల్ని ఖచ్చితంగా బయటకు తీసుకొస్తామని రజనీ అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.